నమస్కారం M3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలు. యోగాసనాలు వేసిన సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదని హెచ్చరిక. కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు, రాజకీయ కక్ష సాధింపని యాజమాన్యం ఆగ్రహం. డోన్లో భారీ చోరీ, ప్రైవేటు బస్సులో 3 కిలోల బంగారం మాయం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యోగా దినోత్సవం సందర్భంగా రామ్దేవ్ బాబాతో కలిసి యోగాసనాలు ప్రదర్శించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో యోగా దినోత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తమ తమ కార్యాలయాల వద్ద యోగాసనాలు వేసి సిబ్బందికి యోగా ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, సచివాలయ స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం యోగాంధ్ర వేడుకల్లో నిమగ్నమయ్యారు. తిరుపతి జిల్లా వెంకటగిరి త్రిభువని సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొని ప్రజలతో కలిసి యోగా సాధన చేశారు. ప్రజల ఆరోగ్యానికి యోగా ఎంత అవసరమని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, మహిళలు, వివిధ సంఘాల ప్రతినిధులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ యోగా దినోత్సవం విజయవంతం కావడంతో వెంకటగిరి ప్రజలు భాగస్వామ్యం కీలకమైందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం యోగా ప్రతి మనిషికి ఒక మహా ఔషధమని, శారీరక దృక్పథంతో పాటు మానసిక ఒత్తిడిని విముక్తి పొంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, యోగా మాస్టర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో యోగా భాగమయ్యేలా కూటమి ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా ఎస్పీ జగదీష్, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా గ్రామీణ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు యోగాసనాలపై అవగాహన కల్పించామన్నారు. యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఇవాళ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడానికి కృషి చేశామని తెలిపారు. ఇది కేవలం అవగాహన మాత్రమే కాదని, యోగాని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని వారు కోరారు. సంగం మండలంలోని పలు పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగం, మర్రిపాడు జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్, డిప్యూటీ డీఈఓ జానకిరాం, ఎంఈఓ మల్లయ్య, హెడ్ మాస్టర్ బుజ్జయ్య, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని సూచించారు. యోగా మన సంస్కృతికి ప్రతీక అని, ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాపూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సివికే జూనియర్ కళాశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు. జీవితంలో యోగా ప్రాముఖ్యతను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రాంగణం యోగాసనాలతో వికసించింది. మండల యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక అధికారులు, సిబ్బంది, యువత మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాపూరు ఎంపీడీఓ సుందరమ్మ స్వయంగా ఆసనాలు వేసి అందరిలోనూ జోష్ నింపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. యోగా అనేది కేవలం ఒకరోజు చేసే ప్రక్రియ కాదని, నిత్యం జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మానసిక ప్రశాంతతకు, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అద్భుతమైన మార్గమని ఎంపీడీఓ సుందరమ్మ స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో
యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఎంపీడీఓ శ్రీహరి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, అధికారులు, నేతలు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా గురువు సలీం యోగా యొక్క విశిష్టత వివరిస్తూ యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ పార్వతి మాట్లాడుతూ యోగా అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలన్నారు. యోగా వల్ల మంచి ఆరోగ్యం, శారీర దృఢత్వం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. టీడీపీ నేత మల్లారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచన మేరకు మండల కార్యాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేపట్టే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ శ్రీహరి మాట్లాడుతూ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యోగా గురువు సలీంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఓ ఉషారాణి, ఎంఎస్జీ ఓ సురేష్, డిప్యూటీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గౌస్ బాషా, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్ సమీపంలో ఉన్న పార్కులో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ యోగా సాధకులు మాల్యాద్రెడ్డితో కలిసి యోగా సాధనాలు చేశారు. యోగా సాధన అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ యోగా అనేది భారతీయ పురాతన సంస్కృతిని తెలియజేస్తుందని, దానిపై ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించారన్నారు. తద్వారా నేడు 190 దేశాలు యోగా ప్రక్రియను అభ్యసిస్తున్నాయని ఆయన తెలిపారు. యోగా సాధన వల్ల మానసిక, శారీరక దృఢత్వం ఏర్పడడంతో పాటు ఆర్థిక పరిపుష్టిని పొందుతారని, తద్వారా రాష్ట్ర, దేశ అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెంట హైమావతి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అధిక పని ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రతిరోజు యోగాకు సమయం కేటాయించడం యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ట్రైనీలు కూడా యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పారు. ఫిట్ పోలీస్, ఫిట్ సొసైటీ లక్ష్యంతో పోలీసు సిబ్బంది ఆరోగ్యం, ఫిట్నెస్కు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు సిహెచ్ సౌజన్య, దీక్ష, డిఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, చంద్రమోహన్, రామకృష్ణ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. పట్టణంలోని విద్యాగిరి ప్రధాన రహదారిపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకితా సురానా, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాగిరి ద్వారం వద్ద ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకితా సురానా యోగాసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా యోగాసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆసనాలలో మీకు తోచిన ఆసనాలు వేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని, ఆరోగ్యం బాగుండాలంటే యోగాసనాల ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలలో ఆదివారం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. యోగా గురువు వనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు యోగా ఆసనాలు ఎలా చేయాలో వివరించి ప్రదర్శించారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని వనిత తెలిపారు. యోగా ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు నానా బాలకుమార్, భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపల్ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశులు పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కె సాయిప్రసాద్, దేవస్థాన బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, ప్రత్యేక ఆహ్వానితులు శైలజ, సంబంధం గురుకుల్, ఆలయ అధికారులు, సిబ్బంది, వైదిక సిబ్బంది, నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జీవితంలో క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతాయని వక్తలు పేర్కొన్నారు. అనంతరం అందరూ కలిసి యోగాసనాలు, ప్రాణాయామం నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నారు.
కావలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం యోగా డేను వేడుకగా నిర్వహించారు. జవహర్ భారతి కళాశాలలోని ఇండోర్ స్టేడియం వద్ద యోగాపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ ఎలీషా, యోగా గురువు శ్రీ నిర్మలానందగిరి స్వామీజీ, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. యోగాతో ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో సూచనలు చేశారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరిగా ఆచరించాలని వారు సూచించారు. నెల్లూరు మూలాపేటలో జరుగుతున్న డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఎన్ని కుట్రలు చేసినా పాఠశాలల అభివృద్ధి ఆగదని వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు మంత్రి నారాయణ. విద్యారంగంలో దేశంలోని నెల్లూరుని నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు మూలాపేటలోని డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన కార్పొరేషన్ అధికారులు, దాతలు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. 20 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని మంత్రి అభినందించారు. అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్నట్లు ప్లేగ్రౌండ్ని ఆయన సందర్శించారు. అనంతరం పాఠశాల నిర్వహణ, అడ్మిషన్లపై డీఈఓ బాలాజీరావు ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు. అందులో భాగంగా నెల్లూరులోని ప్రభుత్వ హై స్కూల్స్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టామని చెప్పారు. డిఎస్ఆర్ పాఠశాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అద్భుతంగా సిద్ధమవుతుందని పేర్కొన్నారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఈ ఏడాది తరగతులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా స్కూల్స్ అభివృద్ధి ఆగదని వైసీపీ నేతలకు ఆయన చురకలంటించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఎంఈఓ తిరుపాలయ్య, సర్వశిక్ష అభియాన్ పీడి సుబ్బయ్య, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీ చైర్మన్ విజేతారెడ్డి, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధి అనిల్, ప్రిన్సిపాల్ పద్మావతి, కార్పొరేటర్ కరిముల్లా, డివిజన్ ప్రెసిడెంట్ మనోహర్, టీడీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులోని మూలాపేటలో ఉన్న స్కూల్ డిఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు, సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ బ్రదర్స్ దీన్ని మొత్తం కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని కట్టడం జరిగింది. ఇది 6 అంతస్తులకు డిజైన్ చేశారు. అయితే 4 అంతస్తులకు యాక్చువల్గా వాళ్ళని కట్టిపెట్టమన్నాను. ఈరైతే 2 అంతస్తులు కట్టిపెట్టమన్నా. మరొక 1 year తర్వాత 1 అంతస్తు, తర్వాత ఇంకొక అంతస్తు. అంతేకాకుండా చక్కటి ప్లే గ్రౌండ్. ఇప్పుడే వాళ్ళ యొక్క సుధాకర్ రెడ్డి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారికి ఇప్పుడే చెప్పాను, విఆర్ హై స్కూల్లో 400 మంది ఒకేసారి కూర్చునే చక్కటి డైనింగ్ హాల్ వచ్చింది. అలాంటి డైనింగ్ హాల్ ప్రపోజ్ చేయమంటే ఈ బిల్డింగ్ పక్కన సైట్ ఉంది సార్, ఆ సైట్లో కడతామన్నారు. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించమని చెప్పడం జరిగింది. మరొకటి ఇప్పుడే చెప్పాను, 10th క్లాస్ పిల్లలకు కూడా కార్పొరేట్ స్కూల్తో పోటీపడి మార్కులు రావాలి, అంతకంటే ఇంకా ఎక్కువ రావాలి, ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంతటి చక్కటి స్కూలుని కట్టి ఈ మూలాపేట సరౌండింగ్స్లో ఉండే డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి బెయిల్ పైన శనివారం నెల్లూరు జిల్లా నుంచి విడుదలయ్యారు. ఆయన్ని వైసీపీ ముఖ్య నేతలు పరామర్శించారు. ఇలాంటి అక్రమ కేసులకు వైసీపీ నాయకులు, కార్యకర్తలెవ్వరూ భయపడరని హెచ్చరించారు సత్యనారాయణ రెడ్డి. గత 3 నెలలుగా జైల్లో ఉన్న కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి శనివారం కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లా జైలు నుండి విడుదల కానుండటంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య జైలు వద్దకు చేరుకుని ఆయనకు శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మీరు తప్పు చేయలేదని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఎన్ని కేసులు పెట్టినా పారిపోను, అదరను బెదరను, జగన్మోహన్ రెడ్డి సైనికుల్లా నిలబడతాం, తిరగబడతాం అని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. కాకాని మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పాపానికి సత్యనారాయణ రెడ్డిని 97 రోజులు అక్రమంగా జైల్లో ఉంచారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉండడమే కూటమి దృష్టిలో నేరమా అని ప్రశ్నించారు. ఒక కేసులో బెయిలొస్తే కావాలనే మరో కేసు పెట్టి 100 రోజులు వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను 80 రోజులు జైల్లో ఉంచారు, సత్యనారాయణ రెడ్డిని 100 రోజులు జైల్లో ఉంచారు. అయినా మేము ఎవరికీ భయపడడం, బెదరం. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలే కారణం అవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అక్రమ గ్రావెల్, ఇసుక దందాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం ఆపదని మాజీ మంత్రి కాకాని, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తెలిపారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తిలో విలేజ్ హెల్త్ క్లినిక్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. హెల్త్ క్లినిక్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోటంరెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెనుబర్తి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి కూటమి శ్రేణులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుభాషిని, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రవీణారెడ్డిలతో కలిసి విలేజ్ హెల్త్ క్లినిక్ని ప్రారంభించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెనుబర్తిలో 3,53,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. రానున్న 3 ఏళ్లలో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ మహిళా నాయకురాళ్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో మనం విలేజ్ హెల్త్ క్లినిక్ని ప్రారంభించుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యం జరుగుతున్న ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు కూడా మనం శంకుస్థాపనలు చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలుపరుస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ వస్తున్నాం. ఏదైతే పెనుబర్తిలో మనం ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నామో పెనుబర్తి గ్రామానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి నిధుల కింద 3,53,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 24 అవర్స్ కరెంటు కింద మనం పెనుబర్తి గ్రామంలో 2,06,00,000 రూపాయలు, అదేవిధంగా మిగతా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇతరితర అవసరాలకు సంబంధించి 1,43,50,000 రూపాయలతో మనం అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో స్థానిక నాయకుల, అదేవిధంగా స్థానికంగా ఉన్న గ్రామ పెద్దల సలహాల సూచన మేరకు అవి కూడా చేయడం జరుగుతుందని మీకు అందరికి కూడా తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కృష్ణ చైతన్య విద్యా సంస్థలలో అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే ఇలాంటి దాడులకు ప్రభుత్వం పాల్పడుతోందని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడు చైర్మన్గా ఉన్న కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు చెందిన 6 జూనియర్ కళాశాలలపై ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన పలువురు అధికారులు శనివారం అర్ధరాత్రి వరకు తనిఖీల పేరుతో హడావిడి చేశారు. విద్యా సంస్థల సిబ్బంది విద్యార్థుల్లో ఆందోళన కలిగించే విధంగా వ్యవహరించడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వినియోగించడం ఈ ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోయిందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఒకసారి చూపుతూ పరమేష్ ఆయన దగ్గర ఉండు కార్తిక్, నువ్వా ఆయన దగ్గర ఉండు. కింద ఆయన ఆడే ఉన్నాడు. మేడం ఒకటే వచ్చింది, ఆయన కింద ఉన్నాడు. Late morning, but any phone.
ఇప్పుడు మీరు ఈ సెక్షన్లకు అన్నది 2 బిల్డింగ్ రాసి సరిపోతాయి, ఒకటే సరిపోదు. పార్కింగ్ ఏరియా పక్క బిల్డింగ్ చల్లారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కాన్వాయ్లోని స్కార్పియో వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. వెంటనే శ్రీధర్ రెడ్డి స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బొక్కపట్నం మండలం బుచ్చయ్య గారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కాన్వాయ్లోని స్కార్పియో వాహనాన్ని ట్రిప్పర్ ఢీకొట్టింది. 3 వాహనాలతో శ్రీధర్ రెడ్డి పెళ్లికి వెళ్తుండగా కొత్త చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని హుటాహుటిన మాజీ ఎమ్మెల్యే హాస్పిటల్కు తరలించారు. అనంతరం సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ కంపెనీది? ప్రాజెక్ట్ మేనేజర్ అటు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడినామంటే మాట్లాడుతున్నావు. రమ్మనండి. పని చేయండి మరి పంపించండి. మన పిల్లలు సుధాకర్ కూడా వెళ్ళినాయా? యోగాతోనే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో జరిగిన యోగాంధ్రలో ఆయన పాల్గొని అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రతి ఇంట్లో యోగా సాధన జరగాలని పిలుపునిచ్చారు మంత్రి నారాయణ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ సమీపంలోని స్వతంత్ర పార్కులో జరిగిన యోగా వేడుకల్లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో గుర్తింపు తేవడం భారతీయులందరికీ గర్వకారణమని, దీనికి కృషి చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర, దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్కు అభివృద్ధిపై మాట్లాడుతూ 2024 నాటికి అస్తవ్యస్తంగా ఉన్న స్వతంత్ర పార్కును కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపిక చేసిన 45 పార్కుల్లో చేర్చి పచ్చదనంతో అద్భుతంగా పునరుద్ధరించామని వెల్లడించారు. పార్కును ఇంత అందంగా తీర్చిదిద్దిన మున్సిపల్ అధికారులు, కమిషనర్తో పాటు స్థానికులకు ప్రతిరోజు యోగా నేర్పిస్తున్న ట్రైనర్ విక్రమ్ను మంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో రోజు కొద్ది నిమిషాల పాటు యోగాను భాగం చేసుకోవాలని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, అదనపు కమిషనర్ హిమబిందు, స్థానిక నాయకులు పోకల రవి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే గత సంవత్సరం విశాఖపట్నంలో లక్షల మందికి ఒకేసారి భారత ప్రధాని యొక్క సమక్షంలో ఈ యోగా డే నిర్వహించడం నిజంగా మనం అందరం గర్వించదగ్గది. ఇది ఎందుకంటే ఈ యోగా అనేది మన భారత సంస్కృతిలో వచ్చింది. ఇది ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంతా ఎంతో గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం 2 బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరకంగా వర్క్ చేయగలరు. ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరక వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, సంతోషాలు పెరుగుతాయి. దాంతో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఈ విధంగా
మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో అందరూ చేయాలని ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ నెల్లూరు సిటీ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలను పర్వతిరెడ్డి లోకేష్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. పర్వతిరెడ్డి చేత భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చంద్ర సార్ అని శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు పర్వతిరెడ్డి లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నెల్లూరు సిటీ రామ్జీనగర్లోని వైసీపీ సిటీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్ రెడ్డి తనయుడు రాణా ప్రమోద్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వారిని భారీ గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి రక్తదానం చేస్తున్న వారిని అభినందించారు. అనంతరం పర్వతిరెడ్డి లోకేష్ రెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డి, చీదెళ్ల కిషన్లు మీడియాతో మాట్లాడారు. చంద్రసార్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూన్ 26 నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ముందస్తు జన్మదిన వేడుకలకి ఈరోజు లోకేష్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జెస్ అందరూ కూడా వచ్చి ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా లోకేష్ పార్టీ కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. ముందు రోజుల్లో ఇంకా కూడా తను ఇలాగే పార్టీ కోసం కష్టపడుతూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పలు ప్రదేశాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులకు పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించారు. ఎవరైనా గంజాయి సేవిస్తూ పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ చెంచుబాబు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ చెంచుబాబు స్వయంగా హాజరై తనిఖీలు పర్యవేక్షించి రోడ్లపై, మైదానాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను గుర్తించి డ్రంక్ టెస్ట్ కిట్ల సహాయంతో అక్కడికక్కడే గంజాయి వినియోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువతలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరోసారి హెచ్చరికతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టమని, భవిష్యత్తులో మళ్లీ గంజాయి సేవిస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయిని అరికట్టడంలో ప్రజలు, యువత సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఐ రోసయ్య, ఇన్ఛార్జ్ ఎస్ఏ బ్రహ్మనాయుడు, ఉమెన్ ఎస్ఏ స్వరూప మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటగిరి పట్టణంలో గంజాయి సేవిస్తారు అనే అనుమానం ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళతోటి గంజాయి కిట్లు తోటి టెస్ట్ చేయించడం జరుగుతుంది. దీన్ని ప్రయోగాత్మకంగా ఒక నెల రోజుల క్రితం జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు ఈ ఒక బస్సులో ఈ కిట్స్ అన్ని ఇచ్చేసి జిల్లాలో ఇంపార్టెంట్ పట్టణాల్లోకి పంపించేసి అనుమానంగా ఉండేటువంటి వ్యక్తుల మీద ఇలా టెస్ట్ చేయడం ద్వారా ఎవరు నిజంగా తాగుతున్నారు, దాని ప్రభావం ఎంత ఉందనేది అసెస్మెంట్ చేయడం కోసం జరుగుతూ ఉంది అన్ని పోలీస్ స్టేషన్లో. ఇప్పటి వరకు నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారుగా 250 మందిని టెస్ట్ చేయడం జరిగింది. ఒక 45 మందికి పాజిటివ్ వచ్చింది. ఇలాంటి వాళ్ళని చెక్ చేయడం వల్ల వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నం చేయటం, వాళ్ళ కనుక అలానే కంటిన్యూ చేసేటట్టయితే మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళా టెస్ట్ చేయటం, వాళ్ళ తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. తూర్పు వీధిలో గజ్జె పూజ మహోత్సవాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిపారు.
గురువు సీతారామయ్య భక్త బృందం చేసిన పండరీ భజనలు, ఆధ్యాత్మిక గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంఘంలోని స్థానిక శివాజీ సెంటర్ తూర్పు వీధిలో గురువు సీతారామయ్య ఆధ్వర్యంలో గజ్జ పూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధ్వజాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాల అలంకరణ మధ్య ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. మహోత్సవంలో భాగంగా పండరి భజన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురువు సీతారామయ్యతో పాటు భజన బృందం సభ్యులు ఆధ్యాత్మిక గీతాలు ఆలపించి భక్తులను ఆకట్టుకున్నారు. గజ్జల నాదంతో సాగిన భజనలు భక్తి పారవస్యాన్ని కలిగించాయి. గజ్జ పూజ మహోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. డోన్లో భారీ చోరీ జరిగింది. ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న బంగారం వ్యాపారి మోతిలాల్కి చెందిన 3 కిలోలు మాయమైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నంద్యాల జిల్లా డోన్ కొత్తపల్లి పరిధిలోని న్యూ భారత్ హోటల్ వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సులో 3 కిలోల బంగారం మాయమైనట్లు ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. హిందూపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మీనా ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న బంగారు వ్యాపారి మోతీలాల్కు చెందిన కోట్ల రూపాయల విలువైన బంగారం కనిపించకుండా పోయినట్లు సమాచారం. బస్సు హోటల్ వద్ద ఆగిన సమయంలోనే బంగారం మాయమైనట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వ్యాపారి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ బంగారం మాయమైన ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బంగారం నిజంగానే చోరీకి గురైందా లేదా మరే ఏ ఇతర కారణాల వల్ల కనిపించకుండా పోయిందా, ఈ ఘటన వెనుక ఏదైనా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రమేయం ఉందా అనే వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాంధ్రాలు కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. యోగా మన రాష్ట్రం, దేశానికే కాక ప్రపంచానికే గర్వకారణమని చెప్పారు కలెక్టర్. శ్వాస మీద ధ్యాస నిలిపి ప్రతిరోజు యోగా చేయాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు పట్టణంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జేసీ మొగలి వెంకటేశ్వర్లతో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. యోగా గురువుల సూచనల మేరకు హాజరైన పలువురు ప్రముఖులతో పాటు ప్రజలందరూ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మన రాష్ట్రం, దేశానికి కాక ప్రపంచానికి గర్వకారణమని చెప్పారు. యోగా అనేది మన భారతీయ సంస్కృతికి ప్రతీక మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మార్గదర్శి అని చెప్పవచ్చు అన్నారు. ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచే శరీర శుద్ధి, మనస్సు నియంత్రణ, ఆత్మ సాధన అనేవి యోగా సాధనలో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని యోగా, ధ్యానం, వాకింగ్ వంటి మంచి అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా సమన్వయం చేస్తూ వివిధ ప్రాంతాల్లో నిర్వహించడంతో కీలక పాత్ర పోషించారని చెప్పారు. యోగా పోటీలలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారితో పాటు యోగా గురువులను, విన్యాసాలు చేసిన చిన్నారులకు కలెక్టర్ సర్టిఫికేట్లను అందించి సన్మానం చేశారు. హోమియోపతి, యునాని, ఆయుర్వేద వైద్య విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అవగాహన స్టాళ్లను సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. శిబిరాలను సందర్శించిన సుమారు 400 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యోగాంధ్ర జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు, మెప్మా పీడి కిరణ్ కుమార్, డిఎం&హెచ్ఓ డాక్టర్ సుజాత, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ కయ్యూమ్, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలు. యోగాసనాలు వేసిన సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు.
డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదని హెచ్చరిక. కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు, రాజకీయ కక్ష సాధింపని యాజమాన్యం ఆగ్రహం. డోన్లో భారీ చోరీ, ప్రైవేటు బస్సులో 3 కిలోల బంగారం మాయం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.